హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఎండాకాలం స్పెషల్ మామిడికాయ పచ్చి పులుసు. మామిడికాయ పచ్చి పులుసు కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని పావు స్పూన్ మెంతులు, అర స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు వేసి 2 స్పూన్ల నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడిని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక జాలి పెట్టుకొని పచ్చి మామిడికాయ ఒకటి పుల్లడిది, 3 పచ్చిమిర్చి, చిన్న ఎల్లిగడ్డ వేసి పూర్తిగా కాలేంత వరకు నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. మామిడికాయను అటు ఇటు తిప్పుకుంటూ పూర్తిగా కాలనివ్వాలి. చిన్న మంట పైన కాల్చుకోవాలి. పైన మొత్తం మాడేలాగా కాల్చుకోవాలి. పూర్తిగా కాలిపోయింది. ఇప్పుడు కాలిన తర్వాత పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత పైన తోలు మొత్తం తీసేయాలి. తోలు తీసేసిన తర్వాత పచ్చిమిర్చి తొడిమెలు, ఎల్లిగడ్డలు కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొట్టు తీసిన మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం మామిడికాయను కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని మామిడికాయ ముక్కలు, కాల్చుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. మెత్తని పేస్ట్లా అయిన తర్వాత పక్కన పెట్టుకున్న మసాలాలో ఈ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం పేస్ట్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు, 1 గ్లాస్ వాటర్ పోసి బాగా కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మళ్ళీ ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అన్నీ కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర అన్నీ వేసి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తాలింపును వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసి కలిపిన తర్వాత తాలింపును పచ్చి పులుసులో వేసి కలుపుకోవాలి. అంతే, మామిడికాయ పచ్చి పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.